నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆచన్పల్లిలోని శ్రీ అలువేలు మంగమ్మ ఆలయం నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు సాగిన ఈ రథయాత్రను బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. శక్కర్ నగర్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా సాగిన యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని హరే కృష్ణ హరే రామ నామస్మరణతో పట్టణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తారు. పూరి జగన్నాథ క్షేత్ర సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించడం ద్వారా ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కలుగుతుందనే విశ్వాసం ఉంది. శ్రీ జగన్నాథుడు మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి స్వరూపంగా ఆరాధించబడుతుండగా ఈ ఉత్సవం భక్తి, సమానత్వం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. టీటీడీ కళ్యాణ మండపంలో జగన్నాథ స్వామి విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఇస్కాన్ ప్రతినిధులు రాధికా రత్నమయి, అశోకాత్మ, నితయ్ దాస్ ఆధ్వర్యంలో భక్తులకు సుమారు 1.10 లక్షల కాకినాడ కాజాల ప్రసాదంగా అందించారు. చిన్నారుల కూచిపూడి, భరతనాట్యం, కేరళ కోలాట ప్రదర్శనలు విశేష ఆకర్షణగా నిలిచాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో మహాహారతి నిర్వహించారు. ఈ మహోత్సవంలో పట్టణ ప్రముఖులు, వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు, యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे रामस्य प्रियवारिणे यात्रायां यथाकालं सुखं हरे कृष्ण हरे कृष्ण यात्रा निर्विघ्नं परिपूर्णंగా కావాలి ఉన్నారు నిలబడ్డారు కాబట్టి మనం ఊపుతూ ఉన్నారు, మీరు ఆగాలి, లాగద్దు. ఓకేనా? పచ్చ జెండా ఊపినప్పుడు మాత్రమే మీరు లాగాలి. స్లోగా సుభద్ర. ఈ పల్లకి రథానికి ఒక 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా మనుషులు ఎవరు ఉండకూడదండి. ఎందుకంటే రథము అకస్మాత్తుగా ఆగదు. కాబట్టి మీరు కొంచెము ముందుకుండాలి. ప్రభు ప్లీజ్ హరే కృష్ణ. జై జగన్నాథ్, జై జగన్నాథ్, హరే కృష్ణ. దయచేసి
కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర మనం బోధనలోనే జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మందికి ఆ పూరికి వెళ్ళాలనే ఆతృతత ఉన్నప్పటికీ కూడా సమయం కానీ సౌలతులు కానీ శరీరం కానీ సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. జగన్నాథ స్వామి ఆ యొక్క మూల విగ్రహం ప్రతిష్టాపించిన తర్వాత కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి బయటకు వచ్చి ప్రతి ఒక్క జీవులకు కుల మత జాతి భేద లేకుండా సమస్త జీవులకు భగవంతుడు దర్శనమివ్వడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. సో ఈ సమయంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే ఆ జగన్నాథ స్వామి రథాన్ని తాడుతో లాగుతారో వాళ్ళకి సమస్త దుఃఖాల నుంచి విముక్తి పొందుతారని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. శాస్త్రాలలో చెప్పబడ్డది, రథేచ వామన దృష్ట పునర్జన్మన విద్యతే. రథయాత్ర సమయంలో రథం పైన జగన్నాథుని దర్శనం చేసుకుంటారు, రథాన్ని లాగుతారు, రథంతో పాటు ఆ హరినామ సంకీర్తనలో పాదయాత్ర చేస్తా ఉంటారు. వాళ్ళకు సమస్త దుఃఖాలు తొలగిస్తానని చెప్పి భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటిది అంటే, జీవించిన రోజులు ఆనందంగా జీవిస్తూ అంతకాలంలో భగవతామని చేరుకుంటారని చెప్పి కూడా ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. సో దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటిది అంటే, కేవలం జగన్నాథ స్వామి ప్రసాదం తినడం ద్వారానే ఫ్రీ ముక్తి ఇస్తానని చెప్పి అంటున్నాడు. ప్రసాదం తినబెట్టి ముక్తినిచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక దేవుడు, ఆ జగన్నాథ స్వామి. సో ప్రతి ఒక్కరూ జగన్నాథ ప్రసాదం తినండి, హరినామ సంకీర్తనం చేయండి. ఆ యొక్క రథాన్ని లాగుతూ మనం ఆనంద తన్మయత్వంలో భగవంతుని యొక్క రథయాత్రని సంపూర్ణంగా జయవిజయం చేయాలని చెప్పి మనం అందరం సంకల్పం తీసుకుంటాం. ఒకసారి గట్టిగా హరే కృష్ణ మహామంత్రం అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.